లోపలికి వెళ్ళిపోతున్నాడు, ఇంత కోపంగా ఉన్నాడు, అంగదుడు పైకి రాలేదు, ప్రభువు మత్తిల్లి ఉన్నాడు, ఏమవుతుందో అని వాళ్ళు ఒక పెద్ద నాదం చేశారు అందరూ. ఇన్ని వేల వానరములు ఒక్కసారి నాదం చేస్తే సుగ్రీవుడు ఉలిక్కి పడ్డాడు. అంటే ఆయన ఎంత తాగి ఉన్నాడో, ఎంత మత్తులో ఉన్నాడో మీరు ఆలోచించారు. ఇప్పుడు ఆయన ఉలిక్కి పడి సచివుల్ని పిలిచాడు. అందుకొచ్చారు ఆ ప్లక్షుడు ప్రభావుడు. వెంటనే మంత్రుల దగ్గరికి వచ్చారు. అన్నాడు, ఎందుకు అలా అరుస్తున్నారు వానరులని అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఎందుకు అరుస్తున్నారేమిటి? లక్ష్మణమూర్తి వచ్చాడు, రాముడు కోపంగా ఉన్నాడు, రాముడు శోకిస్తున్నాడు, సందేశం పట్టుకొచ్చాడు, నీతో మాట్లాడతాట, నీ దగ్గరికి వస్తాట, ఏం చెప్పమంటావు అని అడిగాడు. అడిగితే ఇప్పుడు అన్నాడు, సర్వదా సుకరం మిత్రం దుష్కరం పరిపాలనం అనిత్యత్వాక్ష చిత్తానాం ప్రీతిరల్పేపి భిద్యతే. నేను రాముని పట్ల ఏ అపచారము చేయలేదు, రాముడి పట్ల ఒక్క మాట తప్పుగా మాట్లాడలేదు. బహుశः రాముడితో నా స్నేహాన్ని చెడగొట్టడానికి నేనంటే కిట్టని వాళ్ళెవరో నేను సుఖపడ్డం ఇష్టం లేక రామలక్ష్మణులకి నా మీద ఏవో చాడీలు చెప్పి ఉంటారు. చెప్పినా రామలక్ష్మణులు నమ్మకూడదే, ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది అని ఇప్పుడు పెద్దల మాటలు జ్ఞాపకానికి వచ్చి ఇప్పుడు అన్నాడు, సర్వదా సుకరం మిత్రం దుష్కరం పరిపాలనం. స్నేహం చెయ్యడం మొదలు పెట్టడం తేలిక, స్నేహాన్ని నిలుపుకోవడం చాలా కష్టం అన్నాడు. ఎంత పెద్ద మాట చూడండి. ఈ ఏడాది మీకు ఒకళ్ళని పరిచయం చేస్తాడు. పరిచయం చేసి, ఈయన నాకు ఆప్తమిత్రుడండి, ఈయన నాకు కుడి చెయ్యి అంటాడు. ఓ 2 ఏళ్ళు పోయాక ఆయన మళ్ళీ వస్తాడు. ఏమంటే మీ పక్కన ఆయన ఉండేవారు కదా, ఆయన మీ కుడి చెయ్యి అనేవారు కదా, ఆయన ఏరి అంటాడు. అప్పుడు తెలుసుకోలేకపోయానంటే వాడు దుర్మార్గుడు, వాడిని వదిలేశానంటాడు. ఇప్పుడు వచ్చిన ఆయన ఏమనుకుంటాడే, ఒరే కుడి చెయ్యి అనేవాడు అంత గొప్పగా చెప్పేవాడు ఈడరా, ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు పోయాక వచ్చేటప్పటికీ అబ్బెబ్బే వాడు ద్రోహంటున్నాడు ఏంటి అనుకుంటాడా అనుకోడా? తనంత తాను విడిచిపెట్టేయవలసినంత స్థితిని అవతలవాడు కల్పించుకుంటే తప్ప, మీరందుకే స్నేహం మొదలుపెట్టేయడం చాలా తేలిక, స్నేహాన్ని నిలబెట్టుకోవడం చాలా చాలా కష్టం. ఇప్పుడు అంటున్నాడు ఆ మాట, రాముడితో స్నేహం మొదలు పెట్టడం తేలికైంది, ఇప్పుడు ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవడం కష్టం అవుతోంది. ఎందుకో తెలుసా? అనిత్యత్వాక్ష చిత్తానాం. మనసు ఉంది చూశారు, ఇది ఒకలా ఉండదు, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా ఉంటుంది. అప్పుడు మాట ఇచ్చాను, ఇప్పుడేమో ఇలా ఉన్నాను. చూశారు ఎంత ప్రమాదం వచ్చిందో? ప్రీతిరల్పేపి భిద్యతే. చిన్న విషయానికి ఒక్కొక్కసారి చాలా ప్రమాదాలు వచ్చేస్తాయి. కాబట్టి స్నేహాన్ని నిలబెట్టుకోవడంలో ఇబ్బంది వచ్చింది అన్నాడు. అని ఇప్పుడు రాముడు చేసినటువంటి మేలు ఏదైతే ఉందో దానిని మాత్రము నేను ఎన్నడూ మరువను. అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి నాకంత ఉపకారం చేశాడు. ఆయనకి నేను ఏ చిన్న ప్రత్యుపకారము చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నాను. వాలిని వధించి నాకు రాజ్యం ఇచ్చాడు. ఇవాళ నేను అనుభవించే సుఖాలన్నీ కూడా రాముడు పెట్టిన భిక్ష. అటువంటి రాముడికి నేను ఉపకారం తొందరగా చేయకపోవడం పొరపాటే. అంటే హనుమ అన్నారు సుగ్రీవుడితో, సర్వదా ప్రణయాత్ క్రుద్ధో రాఘవోనత్ర సంశయ భ్రాతరం సంప్రహితవాన్ లక్ష్మణం లక్ష్మీవర్ధనం. సుగ్రీవ, ఇంకా నీకు బాగా బోధపడలేదు. కోపము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రతీకారేచ్ఛతో ఉన్న కోపము, ఒకటి అవతలవాడు పాడైపోతున్నాడని ప్రేమతో కోపం తెచ్చిపెట్టుకుని సంస్కరించాలని ప్రయత్నించడం ఒకటి. రాముడిది ప్రతీకారేచ్ఛతో కూడుకున్నటువంటి కోపం కాదు, ప్రతీకారేచ్ఛతో కూడుకున్నదైతే ఇంకోలా ఉంటుంది. ఇది ప్రణయాత్ క్రుద్ధో, ప్రేమతో కూడిన కోపం. ప్రేమతో కూడిన కోపాన్ని ప్రేమతోటే అర్థం చేసుకోవాలి తప్ప ప్రేమతో కూడిన కోపాన్ని ఇంకొకలా అర్థం చేసుకోకూడదు. కాబట్టి రాముడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకో. ఆయనంత కోపంగా మాట్లాడినా ఇప్పుడు లక్ష్మణుడు వచ్చేదో చాలా కోపంగా ఉన్నాడని మాట్లాడతాడు. నువ్వేం చేయాలో తెలుసా? ఎంత ప్రేమ లేకపోతే నా మీద ఒక బాణం వెయ్యగలిగిన వాడు వెయ్యకుండా ఇలా కబురు చేశాడు అని అంజలి ఘటించి వినాలి తప్ప నువ్వు నన్ను ఇలా అంటాడా అనకూడదు. ఆ ప్రేమ నిన్ను ఉద్ధరించడానికేనయా కోపం. ఈ శ్లోకం కానివ్వండి ఇవాళ సమాజంలో సరిగ్గా జీర్ణమైతే చాలామంది మధ్య విభేదాలు, చాలామంది మధ్య దెబ్బలాటలు, చాలా చాలా ఆత్మహత్యలు ఆగిపోతాయి. అమ్మ దెబ్బలాడితే ఆత్మహత్య ఏమిటండి? నాన్నగారు దెబ్బలాడితే ఆత్మహత్య ఏమిటి? భర్త దెబ్బలాడితే ఆత్మహత్య ఏమిటి? భార్య పుట్టింటికి వెళ్ళి రావడం ఆలస్యం అయితే భర్త ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? అంటే
అవతలవారు ఒక మాట అన్నప్పుడు ప్రేమతో అన్న మాటని ప్రేమగా స్వీకరించగలిగినటువంటి లక్షణం కోల్పోతే ఏమైపోతుందంటే అవి ఎప్పుడు పిటపిటలాడుతూ ఉంటాయి తప్ప సంబంధాలు వాటికి అనురక్తి ఆర్ద్రత అన్న తడి అంటి ఉండవు ఆ సంబంధాలకి. అవి ఎప్పుడు ఎండిపోయినటువంటి వేయించేసినప్పుడల్లా ఉంటాయి. మీరు ఎక్కడ ముట్టుకున్నా పలుక్కుని విరిగిపోతుంది. అలా ఉండకూడదు. చక్కగా ముట్టుకుంటే తడితో ప్రేమ అన్న తడి తగలడం వల్ల మీరు ముట్టుకుంటే సాగేటటువంటి గుణం కలిగినటువంటిదై ఉండాలి. మీరు ఎంత దాన్ని స్వీకరిస్తే అంత మధురిమ దాంట్లోంచి రావాలి. మీరు ఒక ద్రాక్ష పండుని మంచి ఎండాకాలంలో ఫ్రిడ్జ్లోంచి ద్రాక్ష పళ్ళ గుత్తొకటి తీసి తొక్క కూడా తీయవలసిన అవసరం లేకుండా ఉన్నటువంటి పండు కదా, దాన్ని తీసి ఇలా నోట్లో వేసుకుని పెదవుల మధ్య పెట్టి నొక్కండి, పళ్ళ మధ్య పెట్టి నొక్కండి, బుగ్గ కింద పెట్టి నొక్కండి, ఇలా పెట్టి వేళ్లతో నొక్కుకోండి. అది తీయటి చల్లటి రసాన్ని చిమ్ముతుంది మీ మీద. కొన్ని కొన్ని అనుబంధాలు అలా ఉండాలి. వాటిని అలా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి దెబ్బలాడారు అనుకోండి, ఓ ఎందుకు దెబ్బలాడి ఉంటారు, ఎంత ప్రేమైకమూర్తి నా ఎందు ఇలా అన్నారంటే ఆయనకి ఎంత ఆర్తితో అంటున్నారో అన్న విషయాన్ని అర్థం చేశాను. ఒక్కొక్కసారి ఆవిడ ఉంటుంది కోపంతో, ఆవిడ కోపంతో అంటే ఓ నా ఎందు ఎంత ప్రేమ కలిగింది, ఎంత పిచ్చిది నేనంటే, ఆ ప్రేమలో అంటుంది అని దాన్ని మీరు ప్రేమగా స్వీకరించాలి. అంతేకాని నన్ను అంత మాట అంటుందా. 1947లో పెళ్ళైన కొత్తల్లో ఇలాగే 57, 67, 77 దిక్కుమాలవన్నీ గుర్తు తెచ్చుకొని అక్కడి నుంచి ఇంకా వారం రోజులు మాటలు మానేసి కంచాలు విసిరేసి నానా అల్లరి చేసేసుకుని ఇల్లు యమలోకం కింద చేసుకుని ఆ తర్వాత ప్రారంధం ఎవరు అనుభవించాలి, వీళ్ళిద్దరే అనుభవించాలి. ఎందుకంత కోపం? ప్రణయాత్కృత. ఆ ప్రేమతో కూడినటువంటి కోపాన్ని ప్రేమతో కూడిన కోపంగానే అర్థం చేసుకోవయ్యా. హనుమ మాట్లాడితే అలా ఉంటాయండి. అమ్మో ఏమి మాటలండి మహానుభావుడివి. కాబట్టి ఆర్తస్య హృతదారస్య పరుషం పురుషాంతరాత్ వచనం మర్షణీయంతే రాఘవస్య మహాత్మనః. నువ్వు నీ భార్యలతో ఉన్నావు, రాజ్యాన్ని పొందావు, వేళ దాటిపోయినా సుఖాలు అనుభవిస్తున్నావు. భార్య లేదు, రాజ్యం లేదు, నీకు ఉపకారం చేశాడు, నీకు సమయం ఇచ్చాడు, తాను నగరంలో కూడా రాలేదు, బయట పర్వత గుహలో ఉన్నాడు, ఒక గుహలో పడుకుంటున్నాడు. ఇన్నాళ్ళు ఎదురు చూశాడు. ఎంత బాధ వస్తుందో ఇప్పుడు. ఆ బాధలో వచ్చేటటువంటి మాట కొంచెం కష్టంగానే ఉంటుంది నువ్వు వినడానికి, కానీ నువ్వు వినడానికి కష్టంగా ఉందని కాదు వినవలసింది. అవతల వాడి కష్టం ఎంత ఉంటే ఆ మాట వచ్చిందో నువ్వు గమనించాలి. కాబట్టి ఇలా కోణంలో విని ఇప్పుడు లక్ష్మణుడు చెప్పేది తప్ప, నువ్వు బాగా తప్ప తాగి ఉన్నావు కాబట్టి రాముడు నన్ను ఇలా అంటాడా అని వినవద్దు సుమా. ఎంత సిద్ధం చేస్తున్నారో చూడండి. ఇది హనుమంటే మహానుభావుడండి ఆయన. అందుకే ఆయన పేరు చెప్తే చాలు మనిషి చక్కటి స్థితిని పొందుతాడు. కృతాపరాధస్య హితే నాణ్యత్ పశ్యామ్యహం క్షమం అంతరేణాంజలిం బద్ధ్వా లక్ష్మణస్య ప్రసాదనాత్. ఓ కిష్కింధకాండ కిష్కింధకాండే. ఏమి హరిప్రసాద్ గారు చెప్దామా? చూద్దాం అదో సంతోషం. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒకవేళ లక్ష్మణుడు వచ్చి క్రుద్ధుడై మాట్లాడినా అంజలి ఘటించి విను తప్ప ఇంకొకలా మాత్రం దాన్ని అర్థం చేసుకుని కోపగించవద్దు.